ఫ్రెండ్స్ పప్పు ములమాకండి వేసుకున్నాను ఇప్పుడే చూడండి వేడిగానే ఉంది పొగలు వస్తుందండి పప్పు ములమాకు ఫస్ట్ పప్పు మనం కడిగేసి పొయ్యి మీద పెట్టుకున్నామండి పప్పు సగం ఉడికాక 4 పచ్చిమిరపకాయలునండి చూడండి ములమాకు వేసుకున్నానండి ఒక 2 నిమిషాలు ఉడకాలండి ఉడికాక తీసిన తాలింపు దినుసులండి వెల్లుల్లి రెబ్బలు ఆవాలు ఇది సాయమినపప్పు ఎండుమిర్చి జీలకర్ర అండి అంతే అండి ఇంగ వేసుకోవాలండి లాస్ట్లో ఇదిగోండి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నానండి నేను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ తాలింపు దినుసులన్నీ వేసేస్తున్నామండి ఒకసారి వేగుతున్నాయి కదండి ఇంగ వేసుకున్నామండి ఒక 1/2 స్పూన్ ఇంగ వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఇంగ వేసుకోవాలి పప్పులో టేస్ట్ అండి అప్పుడు అది వేగాక తాలింపు దానిలో వేసి మనం ఈ పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి ఈ పప్పు ఈ గిన్నెలో వేసుకున్నానండి ఈ గిన్నెలోది మనం ఒకసారి ఇలా మెదుపుకోవాలండి మెదుపుకుంటే పప్పు అంతా కలిసిపోద్ది అప్పుడు మనం ఈ తాలింపు ఇందులో వేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ దీనిలో కరివేపాకు వేయకూడదు ఎందుకంటే మనం పప్పు ములమాకు కాబట్టి కరివేపాకు వేసుకోకూడదండి బాగా వేగుతుంది కానీ తాలింపు ఆఫ్ చేస్తాం స్టవ్ ఆఫ్ చేసి దీనిలో వేసేద్దాం ఈ పప్పు ములమాకులో మనం ఇప్పుడు తాలింపు మనం పోపెట్టుకున్నాం కదండి ఇందులో వేసేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఈ పప్పు ములమాకులో మనం ఇలా కలిపేసుకుంటే తాలింపు వేసుకొని ఇంకవది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలు తింటే మరి హెల్త్కి చాలా మంచిదండి కంటికి మంచిదండి అందువల్లనేసి దీనిలో ఐరన్ ఉంటుందండి ములమాకులు అందుకనేసి బాగా పిల్లలకి అది పెడతారు మనము తినొచ్చండి హ్యాపీగాను బాగుంటుందండి ఇలా గట్టిగా చేసుకోవాలండి మరీ పలచగా చేయకూడదండి ములమాకు పప్పు అంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పప్పు ములమాకు ఇది ములమాకు అండి మీకు చూపించాలని పెట్టాను ఫ్రెండ్స్ అది ములమాకు పప్పు ములమాకు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్